శివాయ. నా పేరు విజయశంకర్ స్వామి. ఈ అన్నమయ్య పీఠం పీఠాధిపతి. జనవరి 25వ తారీఖు ఆదివారం తిరుపతి పట్టణ హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటలకు తిరుపతి మంగళం BTR కాలనీ 13వ లైన్ అన్నమయ్య పీఠంలోనే హిందూ ధార్మిక సమ్మేళనం జరుగుతుంది. స్వామీజీలు, మాతాజీలు, కొద్దిమంది భక్త సంఘాల నాయకులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా అర్చకులు, ఇతర హిందూ ధర్మం కోసం పనిచేయాలని అభిరుచి ఉన్న వాళ్ళు రావచ్చు. ఆహ్వానం అందరికీ అందుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. అక్కడ ఉన్నటువంటి వారు శ్రీ పూజ్య భాగేశ్వర శివరీయులు, వారు శ్రీ అన్నమయ్య పీఠం జాతీయ సమన్వయకర్త మరియు అన్నమయ్య పీఠం సాధు పరిషత్ జాతీయ అధ్యక్షుడు. అదేవిధంగా శ్రీ లక్ష్మణ స్వామి వారు, వీరు అన్నమయ్య పీఠం సంబంధించి అన్నదాన విభాగానికి ఇన్ఛార్జిగా వీరున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారు శ్రీ కృష్ణస్వామి కామైక్య పీఠం పీఠాధిపతి, ప్రఖ్యాతమైన వ్యక్తి. అదేవిధంగానే తిరుపతిలో కాశీరెడ్డి నాయన అంటే గుర్తొచ్చేటువంటి వ్యక్తి శ్రీ ఉత్తమ జైన్ స్వామివారు. కాశీరెడ్డి నాయన పరమ భక్తుడు. కాశీరెడ్డి నాయన తత్వాన్ని పరిచయం చేస్తుంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణ హిందూ ధార్మిక సమ్మేళనం జరుగుతుంది. కనుక తిరుపతి పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు అందరం పాల్గొని చర్చించుకున్నాం. ఎందుకంటే రోజు 1,00,000 మంది తిరుపతి పట్టణానికి వెళ్ళి వస్తుంటారు. కాబట్టి తిరుమల కొండపైన ఎంత ముఖ్యమో తిరుపతి పట్టణంలో హిందూ ధర్మ ప్రచారము, హిందూ ధర్మ పరిరక్షణ అంత ముఖ్యము. కాబట్టి తిరుపతి పట్టణంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఒక చర్చా వేదిక 25వ తారీఖు జరుగుతుంది. అందరం పాల్గొని జనవరి 25వ తారీఖు ఆదివారం ఉదయం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. గోవింద.